పోతలేను, డ్యూటీ పోతలేను. ఏ ఎట్లుంటుంది తెలుసా ఈ కార్ డ్రైవర్ డ్యూటీ? ఇప్పుడు ఓలో తను ఎట్లుంటే కొంతమంది సార్లు మంచిగా చూసుకుంటారు డ్రైవర్ని, కొంతమంది ఏమో ఎందుకులే అన్నట్టు కొంతమంది ఉంటారు డ్రైవర్ మనకి ఎందుకు, మనకి ఏం పని ఉన్నది అని అంటే పని చేయించుకుంటాడు డ్రైవర్తో, బరాబరే పని చేయించుకుంటాడు డ్రైవర్తో. చేయించుకున్నాక మనతో డ్రైవర్తో మనకేం పని ఉంది? అంత జీతం ఇవ్వనా మన డ్రైవర్కి? 17,000 మా ఎక్కువ డ్రైవర్కి. పోతానట్టు నడుస్తుంది. 17,000 మా ఎక్కువ, 18,000 మా ఎక్కువ డ్రైవర్లకు ఇచ్చుడు. వాళ్ళు ఏం పని చేస్తారు? పనులు మళ్ళీ బరాబరే చేయించుకుంటారు డ్రైవర్తో. ఏ ఓనర్ అయినా జీతం పెంచమనే వరకు మేము కొంత వేస్తాం జీతం. ఓలో 14,000కే చేస్తారు, ఓలో 15,000కే చేస్తున్నట్టు. అట్లా ఎందుకంటే డ్రైవర్ పరిస్థితి అట్లా ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క ఓనర్ మంచిగా ఉంటారు. ఇప్పుడు డ్రైవర్ చెప్పకుండా బంద్ అనుకో, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎందుకు వస్తారేమని అడుగుతారు కొంతమంది. 2 రోజుల తర్వాత కూడా ఏమైంది మొన్న ఫోన్ చేస్తే ఫోన్ లేకపోలేమని అడుగుతారు కొంతమంది ఓనర్లు కూడా. లేదు సార్ నాకు ఇట్లా జీతం సరిపోతలేదు, మరి అట్లయితే వస్తా లేకపోలే అనుకో మన డ్రైవర్ చెప్తాడు. సరే మరి నువ్వైతే రా, వచ్చి మాట్లాడుకో ఏదైనా అని అంటారు. కొంతమంది అట్లా కాదు డ్రైవర్, ఆడు కాకపోతే ఇంకోడు మస్తూరు చేసేటోళ్ళు. కొంతమంది ఏమో పాత డ్రైవర్కి విశ్వాసం అన్నది ఉంటుంది కొంత ఓనర్లకి, కొంతమంది ఓనర్లకు ఉండదు. 50 ఏళ్ళు చేసినా కొంతమంది ఓనర్కి విశ్వాసం అని ఉండదు, 30 ఏళ్ళు చేసినా విశ్వాసం అని. ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తున్నాం చేస్తున్నాం అంతే, మాకెందుకు ఉంటుంది విశ్వాసం? అదే డ్రైవర్కి ఉంటుంది విశ్వాసం. ఎందుకుంటుంది అంటే మా ఓనర్ల ఇల్లు మంచోళ్ళనే ఉంటుంది ఏ డ్రైవర్కైనా. కొంతమంది ఓనర్లు ఎట్లుంటుంది తెలుసా, నువ్వు ఎంత మంచిగా పని చేయి డ్రైవరు, మంచిగా చేయడా మా డ్రైవర్ పని చేయడు, మంచిగా చేయడు, వేస్ట్ పెట్టుకొని వేస్ట్ అంట. అది ఏం పని చేయను అని మంచోడా డ్రైవర్, కొత్తగా వచ్చిన డ్రైవర్ మస్తు చేస్తుడు పని అంట. పాతోడేమో ఆయనతోటి అయిపోయింది పని అంతా చేయించుకుంటారు, అన్ని చేసుకుంటారు, పాతతోటికి అని పని అయిపోయింది. ఇక కొత్తోని మంచిగా చేస్తుండ్రు డ్రైవర్ పని. అలా కొత్తోనికే జీతం ఎక్కువ, వీడు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీతం తక్కువ. నీ ఇష్టం ఉంటే లేకపోతే నువ్వు మళ్ళీ పోయినావనుకో, ఇవి ఆ గార్డెన్ నూకాలే, ఆ చెట్ల నీళ్ళు పోయాలి. అట్లా డ్రైవర్ గడిచి పోతే మనంతరం మనం పోయినామనుకో అట్లా చెప్తారు. అనంతరాలు అయితేనేమో గిట్ట సరే సరే ఇస్తామంటారు. అంటే వాళ్ళు చెప్పలే అనుకుంటా వద్దనుకుంటా ఏం చేస్తారు తెలుసా, మీకు ఇంతే ఇస్తాను ఇష్టం ఉంటారా లేకపోలేదు. అట్లా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి. ఎందుకంటే మనం ఎన్నేళ్ళు చేసినా ఓనర్ తను ఎన్నేళ్ళు విశ్వాసం అని ఉండదు. నూటికి ఎవరో ఒక్కరు ఉంటారు మంచి వాళ్ళు, ఓనర్ అమ్మ డ్రైవర్ ఇట్లా మంచిగా చూసుకోవాలని. కొంతమంది ఏంటంటే డ్రైవర్ తినకుండా తిన్నామని అడుగుతారు. కొంతమంది 10 రూపాయలు లేట్ అయినా 10 రూపాయలు ఇస్తారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, అవే 17,000 18,000 అదే నీకు ఇస్తారేమో జీతం, ఎందుకు ఇవ్వాలి మీకు లేట్ అయితే? కొంతమంది ఓనర్ అట్టు, కొంతమంది ఓనర్ కూడా అట్లున్నారు. డ్రైవర్ పరిస్థితి అట్లా ఉంటుంది తెలుసా. అట్లా ఈ రోజుల 17,000 18,000 జీతం ఏమైనా వస్తుందా? రాదు. ఏం కొంటే ఏమొస్తుంది? అలాగే తెలుసా ఆల్రెడీ. ఎందుకంటే